హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. కానీ చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. ధీరజ్ నా భుజం మీద చెయ్యి వేశాడు. ఫ్రెండ్స్గా నెల రోజులు గడిపాం. లవర్స్గా ఒక సాయంత్రం అయినా గడిపే ఛాన్స్ ఇవ్వకూడదా? అప్పుడు కూడా మీకు ఇది అసహజంగా అనిపిస్తే వద్దు, అసలు ఆలోచించనే వద్దు అన్నాడు. నాకు కోపం బదులు ఉక్రోషం, దుఃఖం ఎగదన్నుకు వచ్చాయి. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. ధీరజ్ నా తలని తన గుండెలకి హత్తుకున్నాడు. అహల్యా ఐ లవ్ యూ. ఈసారి ఇండియా వదిలిపోతుంటే నా శరీరంలోని ముఖ్యమైన భాగమేదో వదిలిపోతున్న భావం కలుగుతోంది. నిన్ను వదలలేకుండా ఉన్నాను డియర్ అన్నాడు. నేనతన్ని వదిలించుకొని వెంటనే వెనక్కి జరగలేదు. అతని చేతివేళ్లల్లో లాలన, ఆ సామీప్యం, మాటల్లో ఆత్మీయత, మనసుని సేదదీర్చే మృదుత్వం, ఇవేగా నేను కోరుకుంటున్నది. రేపు సాయంత్రం నాకో అవకాశం ఇవ్వకూడదా? ప్లీజ్. ఒకవేళ మళ్ళీ మనం జీవితంలో కలుసుకోకపోయినా అది నెమరేసుకుంటూ హాయిగా చచ్చిపోతాను అన్నాడు. నేను దూరంగా జరిగాను. సెయ్యెస్ అని నా కళ్ళు తుడుస్తూ అన్నాడు. భారమైన నిట్టూర్పు ఒకటి నా గుండె వాకిలి తోసుకుని వచ్చేసింది. చటుక్కున వెనక్కి తిరిగి నే వెళుతున్నాను అని చరచరా వచ్చేశాను. ఆ రాత్రి ఫోన్ మోగినప్పుడల్లా అతనేమోనని ఆశగా చూశాను. కాని అతను ఫోన్ చెయ్యలేదు. పునీత కాలేజీకి వెళుతూ గదిలోకి వచ్చింది. అమ్మా ఒంట్లో బాలేదా? ఏమైంది అని అడిగింది. ఏం లేదు, నువ్వు టిఫిన్ చేశావా అడిగాను. ఏదో చెప్పడానికన్నట్లు తల కిందికి వంచుకుంది. నెమ్మదిగా వచ్చి నా మంచం మీద కూర్చుంది. అమ్మా, ఒక్క విషయానికి చెప్తాను, ఏం అనుకోకూడదు మరి అంది. చెప్పమ్మా అని పునీత తలమీద చెయ్యి వేశాను. ధీరజ్ అంకుల్తో నువ్వు ఎక్కువసార్లు బయటికెళ్లడం చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయంగా ఉంది అని అంది. నేను ఆమె తలమీద నుండి చెయ్యి తీసేశాను. పునీత భయంగా తప్పని కాదు, నిన్నేమైనా అంటే నేను సహించలేనేమో అందుకు. బట్ అంకుల్ ఈజ్ వెరీ నైస్. నీకు మంచి ఫ్రెండ్ అయ్యారని నాకు తెలుసు. కానీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ని కూడా అర్థం చేసుకోరమ్మా ఈ లోకంలో ఆరిందలా చెప్పింది. నేను చిన్నారి పునీతవేపు ఆశ్చర్యంగా చూశాను. నేను తప్పుగా మాట్లాడితే క్షమించమ్మా అని నన్ను గట్టిగా కౌగలించుకుంది. మా అమ్మ ఎంత గొప్పదో నాకు తెలుసు. అందుకని కాస్త జెలసీ కూడా ఉందనుకో. నీ ప్రేమంతా ఎవరికీ షేర్ లేకుండా నాకేగా అని పూర్తిగా నవ్వుతుంటే పునీత కళ్లల్లో నీళ్లొచ్చాయి. ఆ చిన్నారి మనసులో భయం నీడలు నాకర్థమయ్యాయి. నాతో చెప్పలేక ఎంత నలిబిలి అయిందో కూడా అర్థమైంది. పునీత తలని భారమైన నా గుండెలకి ఇంకా దగ్గరగా హత్తుకున్నాను. ఎస్ అమ్మ, పూర్తిగా నీకే అన్నాను. థాంక్యూ అమ్మా, థాంక్యూ అని పునీత కళ్ళు తుడుచుకుంది. టిఫిన్ తినమ్మా, నేను తినిపించనా అడిగింది. నీకోసం జీవితానందమైన సంగీతమే వదులుకున్నాను. ఆఫ్టరాల్ మిగతా సుఖాలేపాటి అనుకున్నాను. పునీత ఏవేవో చెబుతూ నాచేత టిఫిన్ తినిపించి కాలేజీకి వెళ్లిపోయింది. నేను అలాగే పడుకుని ఆలోచిస్తూ ఉండిపోయాను. పునీత మా చనువుని చూసి ఎంతగా మదనపడి ఉంటుందో తలుచుకుంటేనే నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. సాయంత్రం అవుతుండగా ధీరజ్ ఫోన్ చేశాడు. ఏం ఆలోచించుకున్నారు అహల్యా అని అడిగాడు. నేను ఒక వయసొచ్చిన కూతురికి తల్లిని ధీరజ్ అన్నాను. అతను మౌనంగా పునీతకు నాకు మధ్యన జరిగినదంతా విన్నాడు. మీ రుణం తీర్చుకోలేను, ఐయామ్ సారీ, బట్ ఐ కాంట్ ఫర్గెట్ యూ అన్నాను. ధీరజ్ ఎప్పటిలా నవ్వేశాడు. అహల్యా, సారీలొద్దు. రుణాలు తీర్చేసుకోవటం కన్నా అంతో ఇంతో ఉంచుకుంటేనే మంచిది. మళ్లీ వచ్చే జన్మలో కలుసుకోవచ్చు. వైదీశ్వరన్ కోవెల్లో చెప్తాడు, మనం పోయిన జన్మలో ఎవరెవరికి రుణపడ్డామో అది ఈ జన్మలో తీర్చాలని. మీరు జన్మలని కూడా నమ్ముతారా? ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది. స్వార్థం అని నవ్వాడు. అహల్యా, నేను రేపే ముంబై వెళ్లిపోతున్నాను. అక్కడ నా ఫ్రెండ్స్ కొందర్ని కలవాలి. సో వెళ్లే ముందు ఒక మాట అడగనా అని సీరియస్ అవుతూ అడిగాడు. అడగండి అన్నాను. ఇన్నేళ్లుగా పునీత ఇలా ప్రేమలో షేర్ కాదు. మొత్తం తనకే కావాలని వాళ్ల డాడీని ఎందుకు అడగలేకపోయింది? అమ్మా, నాన్న ఇద్దరూ సమానం కాదా అని అడిగాడు. నా దగ్గర జవాబు లేదు. ఇట్స్ ఓకే, బట్ పునీత రేపటి మహిళ కావాలి. ఇంకో అహల్యగా మగవాడు ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు, కాని ఆడది ఒక్కసారి గడప దాటినా వ్యవస్థ నాశనమైపోతుందనే ఛాందస భావాలకి వారసురాలు కాకూడదు. మరో రఘురాంలాంటి వ్యక్తి పాలపడినా ఆమె తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలిగే ఆత్మస్థైర్యం ఆమెకి నేర్పించండి. తల్లిగా అది మీ కర్తవ్యం. ఉంటాను బై అని పెట్టేశాడు. చిన్నతనంలో తల్లి తండ్రి, వయసొచ్చాక భర్త,
పెద్దతనంలో పిల్లలు అండకావాలని ఉగ్గుపాలతో రంగరించి పోసే వ్యవస్థలో పుట్టిన నేను నా పిల్లలకి అవే ఊహలు రంగరించి పోసావా? మల్లెతీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను అనే పాట టేప్లో వస్తుంటే భరించలేనట్లు ఆపుచేసేశాను. ధీరజ్ వెళ్ళిపోయినా అతని జ్ఞాపకాలు నన్ను విడిచిపెట్టలేదు. మరిచిపోవాలని ప్రయత్నిస్తుండగా ఒకనాడు తాగిన నిషాలో రఘు మళ్లీ గుర్తుచేశాడు. నీ బాయ్ ఫ్రెండ్ ఏడీ? వెళ్ళిపోయాడా? అడగడం మర్చిపోయాను. వాడు నాకన్నా బావున్నాడా? అదే బెడ్లో అని హేళనగా నవ్వాడు. నేనేం చేసినా ధీరజ్కి నాకో మధ్యన అలాంటిదేం లేదని, ఆ స్థితిలో అతన్ని నమ్మించలేనని తెలిసి మౌనంగా ఊరుకున్నాను. అతను ఇది అడ్వాంటేజ్గా తీసుకుని తరచూ నన్ను, నా శీలాన్ని అవమానపరిచి మాట్లాడటం ప్రారంభించాడు. పునీతకి పెళ్లి కుదిరింది అనటం కన్నా తనే కుదుర్చుకుంది అనడం సబబు. అన్ని విధాలు ఆస్తిలో రఘుకి తలతూగే సంబంధం కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు. దీపు వచ్చాడు. పునీత పెళ్లి బాధ్యతంతా నెత్తినేసుకుని పనులు చేస్తున్నాడు. ఆ రోజు నాకు ఒంట్లో నలతగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి మందులేసుకుని పడుకున్నాను. సాయంత్రం ఇంటికి వెళ్లబోయే ముందు దీపు నా గదిలోకి వచ్చాడు. ఎలా ఉంది అని అడిగాడు. కాస్త జ్వరం తగిలినట్లుంది అన్నాను. అతను నా నుదుటిమీద చెయ్యేసి చూశాడు. బాగా జ్వరంగా ఉంది అన్నాడు. ఇంతలో అతని సెల్ ఫోన్ రోగింది. అతను నెంబర్ చూసి డిస్కనెక్టు చేశాడు. గర్ల్ ఫ్రెండా అని నవ్వుతూ అడిగాను. అవును అని సిన్సియర్గా చెప్పాడు. మాట్లాడాల్సింది అన్నాను. అర్జెంట్ కాదు, నాకు బ్లాంకెట్ కప్పుతూ అన్నాడు. దీపు, పునీత పెళ్లైపోతోందన్న ఆనందంతో పాటు ఒంటరినైపోతానన్న బాధ కూడా వెంటాడుతోంది అన్నాను. నేను లేనా అని అతను నా మీద చెయ్యి వేశాడు. ఆ ఆప్యాయతకి నాకు కన్నీళ్లొచ్చాయి. పెద్దగా క్లాప్స్ వినిపించి డోర్ వేపు చూశాము. రఘు హేళనగా నవ్వుతూ అన్నాడు, సభాష్, ఇంట్లోనే మీ కామలీలలు యథేచ్ఛగా సాగించుకుంటున్నారన్నమాట. ఎవరూ ఏమీ అనుకోడానికి కూడా వీలులేని వదినా మరుదుల సంబంధం కదా అన్నాడు. రఘు, షటప్ గట్టిగా అరిచాను. ఏం పట్టుబడ్డానని బాధగా ఉందా అడిగాడు. దీపు ఏం మాట్లాడకుండా నిలబడి చూస్తున్నాడు. పోరా, నా ఇంట్లోంచి పో, ఇంకెప్పుడూ రాకు అని దీపు మెడమీద చెయ్యేసి తోస్తూ అన్నాడు రఘు. దీపు అతని చెయ్యి తీసేస్తూ అన్నాడు, నీ తప్పులు నిన్ను భయపెడుతున్నాయని ఇంత పిరికిగా ఎదుటివాళ్ల మీద బురద జల్లుతావా? ఛీ, మనిషి పుట్టుక పుట్టావు, ఎందుకు అని అడిగాను. నన్నే ఎదిరించి మాట్లాడ్తావా? ఇదేమైనా పతివ్రత? అప్పట్లో సినీ ఫీల్డ్లో తిరిగి డబ్బు సంపాదించింది. ఆ తర్వాత ఆ అమెరికావాడితో, ఇప్పుడు నీతో అని ఉన్మాదంగా అరిచాడు రఘు. నాకెంత అసహ్యం వేసిందంటే లేచి పక్కనున్న కూజా తీసి అతని మొహం మీదకి విసిరేశాను. రఘు మొహాన కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ గెటవుట్, ఇంకొక్క క్షణం నా ఇంట్లో ఉండద్దు, ఇద్దరూ పోండి అనరుస్తూ మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఏవైంది నాన్నా అని పునీత అడుగుతోంది. రఘు ఉన్నవి లేనివి కల్పించి చెపుతున్నాడు. అతని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంత పని చేయిస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. దీపు నెమ్మదిగా నావైపు చూసి పదండి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంకా పెళ్లి వారం రోజులు కూడా లేదు. శుభలేఖలు కూడా పంచేశారు ఏడుస్తూనే అన్నాను. త్యాగానికి, సహనానికి కూడా హద్దులున్నాయి. దీపు అంత కోపంగా మాట్లాడటం చూడడం నాకదే ప్రథమం. మర్నాడు రఘు మామూలుగా వచ్చి నాతో మాట్లాడడం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. కాని కారణం వెంటనే తెలిసింది. మగ పెళ్లివారు నగలు కొనడానికని పునీతని, నన్నూ తీసుకెళ్లడానికి వచ్చారు. మా ఆవిడ అద్భుతంగా పాడుతుంది మీకు తెలుసా? పునీతా, తంబూరా తెచ్చి అమ్మకివ్వు అంటూ అతను చేస్తున్న షో చూస్తుంటే అతని ఆయువుపట్టు ఏమిటో నాకు తెలిసినట్లయింది. మగపెళ్లివారి ముందు మాది చాలా అన్యోన్య దాంపత్యంలా కనిపించాలని అతను ప్రయాసపడుతున్నాడు. దీపు నాకు ఆ రోజు తర్వాత కనిపించలేదు. రేపు పునీతని తీసుకుని వాళ్ళింటికెళ్ళు చీరలు చూపిస్తారట. హరిశ్చంద్రరావు గారు కబురు చేశారు అన్నాడు రఘు. వెళ్ళాలని లేదు అన్నాను. వెళుతున్నావు అంతే. పి గారి బావమరిది ఆయన. మనకు రేపు పొద్దున్న చాలా పనులుంటాయి వాళ్లతో అన్నాడు. అది కన్నకూతురి మీద ప్రేమ కాదని తెలిసాక నాకింకా అసహ్యం వేసింది. ఆ రోజు దీపుని, నన్ను అలా అనుమానించి అసహ్యంగా మాట్లాడినందుకు నువ్వు సారీ కూడా చెప్పలేదు అన్నాను ఉక్రోషంగా. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఆ సంబంధం లేదా? వాడు నిన్ను ఎన్నడూ వదినా అని కూడా పిలవడం నేను వినలేదే. నీ ఫోటోలు వాడి రూమ్ నిండా తగిలించుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అయినా కళ్ళారా చూసేవరకు ఓపిక పట్టాను అన్నాడు. ఒట్టి అనుమానంతోటే మమ్మల్ని అన్ని మాటలన్నావు. మరి నువ్వు రోజూ ఒకత్తితో గడుపుతున్నావని తెలిసి కూడా నేనేం అనలేదే అన్నాను. అతను పెద్దగా నవ్వాడు. నేను మగాడ్ని అనేసి వెళ్ళిపోయాడు. నాకు సన్నగా మొదలైన మంట పెరిగి జ్వాలగా మారడానికి అట్టే సమయం పట్టలేదు. వదినగారు, బయల్దేరారా అంటూ వియ్యపురాలు ఫోన్ చేసింది. వస్తున్నాను అన్నాను.
మమ్మీ, బయల్దేరు. లేట్ అయితే బావుండదు పునీత వచ్చి చెప్పింది. బయల్దేరుతున్నాను అంటూ రూమ్ బోల్ట్ వేసుకుని పెట్టి సర్దుకున్నాను. నేను వెనక గుమ్మంలోంచి బయటికి వచ్చి ఆటో ఎక్కడం ఎవరూ గమనించలేదు. తెల్లారేటప్పటికి నేను లేచిపోయానన్న వార్త గుప్పుమంటుందని నాకు తెలుసు. అది తలుచుకుంటేనే ఎంతో సంతృప్తిగా, ఏదో సాధించినట్లుగా అనిపిస్తోంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.